హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫోటోషాప్లో న్యూ డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలి, లేయర్స్ ఎలాగా యూస్ చేసుకుంటాము. మనం పర్టికులర్గా ఒక ఏరియా, ఒక షేప్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఆ షేప్లో కలర్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది చెప్తానండి. దానికన్నా ముందు అందరూ మాస్క్ ధరించండి. చాలామందికి, మనకు తెలిసిన వాళ్ళకి, చుట్టాలు కానీ, చుట్టాలలోనే చాలామంది చిన్న చిన్న ఏజ్లో చాలామంది చనిపోతున్నారండి. కొంచెం అందరూ కరోనా టీకా వేయించుకోండి, మాస్కులు ధరించుకొని బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఇంట్లో ఫుడ్ తింటూ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. బయట కొంచెం మనం ఏంటంటే మామూలుగా మేము మ్యారేజ్కి వెళ్ళొచ్చామండి. మేము మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కరోనా వచ్చింది. అంటే ఏంటంటే హాట్ వాటర్ ఎక్కువ తాగాలి. మేమేం చేసామంటే అక్కడి నుంచి రాగానే హాట్ వాటర్ తాగాము. ఆవిరి పట్టాలి అంటే కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని రోజు మీకు జలుబున్నా లేకపోయినా గొంతులో కొంచెం నసిగా కానీ కొంచెం గొంతులో ఏదైనా తేడాగా ఉందనుకోండి, ఆవిరి పట్టేయండి. అప్పుడు లోపల ఉన్నదంతా ఏంటంటే, ఇప్పుడు మీకు చెమట, ఈ లోపల తెమడ కానీ నిమ్ము కానీ ఏదైనా ఉందనుకోండి, మనం హాట్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే అదంతా వాటర్లో కరిగిపోయింది అనమాట. ఎక్కువ నీళ్ళు తాగాలి. ఎక్కువ నీళ్ళు అది కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగారనుకోండి, గొంతులో ఏదన్నా మన వైరస్ అనేది గొంతులోనే ఫస్ట్ పట్టేస్తుంది అనమాట. ఆ గొంతులో ఏదన్నా ఉన్నా బయటికి పోయిద్ది అనమాట. మీరు కొంచెం పర్లేదు, మేము ఉప్పు నీళ్ళైనా కొంచెం తాగగలుగుతాను అనుకుంటే ఉప్పు నీళ్ళు కూడా కొంచెం లైట్గా తాగొచ్చు, ఏమవుదనమాట. కొంచెం ఉప్పు నీళ్ళు ఏమంటారంటే గార్లింగ్ అంటారు కదా, ఇలా నోట్లో పట్టించేసి అన్నారనుకోండి, లోపలంతా క్లీన్ అయిపోయింది. తాగగలిగిన వాళ్ళు అల్లం రసం కూడా తాగారనుకోండి, ఆ గొంతులో ఏమన్నా తేడా ఉన్నా తగ్గిపోయింది అనమాట. అది చిన్న చిన్న పిల్లలందరూ చనిపోతున్నారండి. చూస్తుంటే ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. మీరందరూ ఆలోచిస్తున్నారో లేదో, అందరూ మాత్రం మాస్క్ మాత్రం వేసుకోకుండా బయటకు అసలు వెళ్ళొద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మన క్లాస్లో, ఫోటోషాప్ క్లాస్లో లేయర్స్ ఎలాగా మనం యూజ్ చేయాలి ఏంటి అనేది నేర్చుకుందాం, చూద్దాం. ఈరోజు నేను ఫోటోషాప్లో CS3 ఓపెన్ చేసి దాంట్లో ఫస్ట్ టూల్లో మార్క్యూ టూలు, మూవ్ టూల్ ఉంటుందండి, ఎలిప్టికల్ మార్క్యూ టూలు, అవి చెప్తాను. ఏంట్రా ఫస్ట్ స్టార్టింగే ఫోటోషాప్ వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది చెప్పకుండా చేస్తున్నానని అనుకోమాకండి. ఈరోజు కొంచెం నాకు ఎక్కువ టైం కుదిరింది, సో నేను ఇది అంటే మామూలుగా వాయిస్ చెప్పాలనుకోండి, ఇప్పుడు ఫోటోషాప్ వల్ల యూజెస్ ఏంటో తెలియాలనుకోండి, మామూలుగా వాయిస్ చేసేయచ్చు అనమాట. అది ఇంకొక రోజు చెప్తాను, ఎవరెవరు వాడాలి, ఎవరెవరు మనం ఎవరు నేర్చుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఫస్ట్ టూల్స్ ఇదిగోండి. నేను ఇప్పుడు CS3 ఓపెన్ చేశాను చూడండి. పైన పాయింటర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా రెండుగా కనబడుతుంది. ఇదిగోండి అది క్లిక్ చేశారనుకోండి ఇలా ఒకటిగా కనబడుతుంది. మనం ఏమనుకుంటామంటే అమ్మో CS అంటే వేరేలా ఉంటుంది, అంటే పొడుగ్గా ఉంది, అలా ఏం అవసరంలా. ఆ పాయింట్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి 7.0 ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. సో మనకి అదైనా ఒకటే, ఇదైనా ఒకటే, మీరు ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు CS3లో చెప్తున్నాను, ఓ రోజు 7.0లో చెప్తాను, అట్లా మీ ఇష్టం. నేను రోజు ఒక్కొక్క దాంట్లో చెప్తూ ఉంటాను అనమాట. ఓకేనా? అన్నీ రావాలి కదా. ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటున్నాను. న్యూలో ఇదిగోండి మూవ్ టూల్ అని పేరు ఇస్తున్నాను అనమాట. మనము ఏదన్నా న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలనుకోండి, ఎలా అయితే మనం సేవ్ చేస్తామో ఆ పేరుతోటి ఇదిగోండి అలా అనమాట. ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను అనమాట, మూవ్ టూల్ అని. దీన్ని మనం మూవ్ టూల్ అని పెట్టామనుకోండి, మనకు సేవ్ అయ్యేది ఆ పేరుతో సేవ్ అవుతుంది అనమాట. ప్రీ సెట్ అంటే ఏంటంటే మనకి ఏ సైజ్ అయితే ఉండాలి అనేది ముందుగా నేను ఈరోజు మీకు ఒక సైజెస్ ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి, ఫోటోలోకి వెళ్ళాను. ప్రీ సెట్లో ఫోటో ఉంది. నార్మల్గా 7.0లో అయితే 6:4 అని ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ల్యాండ్స్కేప్ అంటే ఇలా అడ్డంగా కావాలా, పోర్ట్రైట్ అంటే ఇలా నిలువుగా కావాలా అని వచ్చింది అనమాట. నిలువుగా అంటే విడ్త్, హైట్ అంటేనేమో ఇదిగోండి హైట్ ఎక్కువ ఉంది, విడ్త్ తక్కువ ఉంది. అంటే ఏంటి, పోర్ట్రైట్ ఇలా నిలువుగా రావాలా అనేది విడ్త్, హైట్ అనమాట. మనం ఇదిగోండి ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసినా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది
CS3లో వస్తుంది అనమాట. అదే 7.0లో అనుకోండి మనం టైప్ చేసుకోవాలి, అంతే డిఫరెన్స్. మీకు ఏదైనా సౌండ్ ప్రాబ్లం వస్తే కొంచెం ఇది పక్కన గుడి కడుతున్నారండి, ఆ సౌండ్ అది వస్తుంది, కొంచెం క్షమించండి అది. ఇదిగోండి ఇప్పుడు 4 ఇంచెస్లో తీసుకుంటున్నాను. ఇంచెస్ అంటే ఏంటి, పిక్సెల్స్ అంటే ఏంటి, సెంటీమీటర్స్ ఎవరు తీసుకోవాలి, మిల్లీమీటర్స్ ఎవరు తీసుకోవాలి అనేది నేను తర్వాత మళ్ళీ ఇంకొక రోజు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంచెస్లో తీసుకోండి. 4 ఇంచెస్. ఇక్కడ రెజల్యూషన్ అని ఉంది, ఇక్కడ 300 తీసుకోండి. ఇదేమో RGB కలర్ తీసుకోండి, అంటే రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకోండి. ఓకే అనండి, ఓకేనా. ఇప్పుడు నేను సైజ్ తీసుకున్నాను కదా, ఈ సైజ్ గురించి చెప్తాను చూడండి. ఇదిగోండి హైట్ ఎంత ఉంది చూడండి. హైట్ మనం ఇందాక ఎంత తీసుకున్నాం, 6 తీసుకున్నాం. విడ్త్ 4 తీసుకున్నాం. అది అవునా కదా చూద్దాం చూడండి. వ్యూ అంటే చూడడం. ఇదిగోండి వ్యూలో రూలర్స్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. మీకు అక్కడ హారిజంటల్గా వర్టికల్గా ఒక రూలర్ వస్తుంది, వచ్చిందా స్కేల్. మనం ఎందులో తీసుకున్నాము, ఇంచెస్లో తీసుకున్నాం కదా. ఆ స్కేల్ ఇదిగోండి, మనకి ఇక్కడ అర్థం కావట్లేదు. అవి చూడండి దగ్గరకు ఉన్నాయి, అంటే ఏంటి, మనం తీసుకున్న ఇంచెస్లో ఇది లేదన్నమాట. ఓకేనా, మిల్లీమీటర్స్లోనో సెంటీమీటర్స్లోనో అట్లా ఉందనుకుందాం. ఓకేనా, మనం తీసుకుంది ఇంచెస్ కదా. దాని మీద రైట్ క్లిక్ చేసేసి ఇదిగోండి మీకు ఊరికే మూటులతోటి దాని మీద క్లిక్ చేసి, నేను ఇక్కడ మార్జిన్స్ అనమాట, వాటిని మార్జిన్స్ అంటాం. మీకు ఊరికే తెలియడం కోసం 6.4 అనేది నేను తీసుకున్నాను కదా. 6.4 అనేది ఒక సైజు ఎలా తీసుకోవాలి, ఇదిగోండి ఇటు స్కేల్ నుంచి ఇదిగోండి ఇంచెస్లో పెట్టుకున్నా. ఇదిగోండి ఇటు నుంచి కూడా ఇంచెస్ పెట్టా, ఆ స్కేల్కి ఈ స్కేల్కి ఇంచెస్ పెట్టాను చూడండి. నేను ఇటు నుంచి అటు డ్రాగ్ చేసి చూశాను చూడండి. ఇప్పుడు అక్కడ ఎంత ఉంది చూడండి, పైన చూడండి ఒకసారి. 0 నుంచి ఇదిగోండి 4 సరిపోయిందిగా. ఇదేంటది విడ్త్. హైట్ చూడండి 0 నుంచి 6, ఇదన్నమాట సైజెస్ అంటే ఇవి. హైట్ ఎంత 6, ఇదంతా 4. మీ ఇష్టం అనమాట. మీకు ఇలా అడ్డంగా రావాలనుకోండి, ఇది అడ్డం ఎక్కువ పెట్టుకోండి, అలా అనమాట. అదెంత ఉంది, 4 ఇంచెస్ ఉందన్నమాట. నేను 4 ఇంచెస్ పెట్టాను. ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది మన వర్క్ని పెట్టాను అనమాట. అంటే ఏంటి, ఫొటోస్ యూస్ చేసేవాళ్ళు అనుకోండి, మనకి మ్యాక్సీ సైజ్ ఫోటో, ఇప్పుడు దీన్ని మ్యాక్సీ సైజ్ ఫోటో అంటాం. మామూలు ఫోటో స్టూడియోలో వాళ్ళు వాడే దగ్గర మ్యాక్సీ సైజ్ అంటే ఇదనమాట. అదే మీరు ఫ్లెక్స్ డిజైనింగ్ అలాంటివి చేశారనుకోండి, అవి వేరే వాటిలో ఉంటాయి. అదేంటంటే అంగుళాలు ఉంటాయి కదా, అవి అంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇవేమో చిన్నగా ఉంటాయి. అదే మనం స్కూల్లో మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ ఎట్లాగో ఇది కూడా అంతే అనమాట. దీన్ని మ్యాక్సీ సైజ్ అంటాం. ఈ మ్యాక్సీ సైజులో మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం నేర్చుకోవచ్చు అనమాట. మీకు ఊరికే ఒకసారి అసలు మ్యాక్సీ సైజ్ అంటే ఏంటో చెప్తూ, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా మ్యాక్సీ సైజ్ అంటే ఏంటి. ఇలా ఫొటోస్కి సైజెస్ ఉంటాయి అన్నమాట. ఆ సైజెస్ని బట్టి మనం ఏ సైజ్ కావాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అలా ఇప్పుడు మనము ఇదిగోండి ఈ మార్జిన్ అని ఉంది కదా, కరెక్ట్గా ఇందులో చేసుకుంటాం అనమాట మనం ఫొటోస్. A4 అయితే A4, మామూలుగా మనకి కొన్ని సైజెస్ ఉంటాయి, 1018 అని 12:8 అని అట్లా అనమాట. ఏది కావాలనుకుంటే అందులో టైప్ చేసుకుంటాము, లేకపోతే పిక్చర్స్ పెట్టుకుంటాం, లేకపోతే పిక్చర్స్ అన్నా ఇమేజెస్ అన్నా. ఎక్కువ మ్యాటర్ ఎక్కువ ఉండదు అనమాట. ఊరికే ఇన్విటేషన్స్లో ఎన్ని ఉంటాయి, మహా అయితే పెళ్లి శుభలేఖలు అలాంటివి ఉంటాయి చూసారా, వాటిల్లో ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. మామూలు వాటిల్లో ఏముండదు, ఊరికే నార్మల్గా మామూలుగా ఉంటుంది చూసారా, చిన్నవి ఇన్విటేషన్స్ అట్లా చిన్న పేర్లే ఉంటాయి అన్నమాట. ఎక్కువ మ్యాటర్ ఉండే ఏమి ఉండవు అనమాట, తక్కువ ఉంటాయి. వెల్కము, ఇన్విటేషను, హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ ఇలా చిన్నవి ఏమన్నా ఉంటాయి. కానీ ఎక్కువ అంటే పెళ్ళి శుభలేఖలు ఉంటాయి చూడండి, ఇన్విటేషన్ కార్డ్స్ అట్లాంటి వాటిలో కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. టెక్స్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. మిగతా అన్ని లేయర్స్, ఫొటోస్ కలర్ పెట్టుకోవడం, ఇమేజెస్ పెట్టుకోవడం అట్లా మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ ఫోటోషాప్లో ఎక్కువ కలర్స్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కలర్ చేయడము అయితే అలా అనమాట. అన్నీ ఎక్కువ ఏంటి అంటే టెక్స్ట్ ఉండవు. టెక్స్ట్ అంటే మనం టైప్ చేసే ఉండవు అన్నమాట. మామూలుగా మనము ఏమేమి కలర్స్ అప్లై చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా మూవ్ చేసుకోవాలి, ఇట్లాగే ఎక్కువ ఉంటాయి. మనం మూటూలతో ఎలా డ్రాగ్ చేసుకోవాలి, పిక్చర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పిక్చర్స్ బ్యాక్గ్రౌండ్ ఎట్లాగా పెట్టుకోవాలి, అట్లా అనమాట. అలాగే ఉంటాయి కానీ ఇంకెక్కువ ఉండవు అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను
ఇదిగోండి టీ అనేది అక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ టూల్ వస్తుంది అనమాట. టెక్స్ట్ టూల్ అంటే మనం టైప్ చేయడానికి. ఇప్పుడు చెప్పాను కదా, మనం ఏదైనా టైప్ చేయాలంటే ఆ లేయర్స్లో ఇదిగోండి టీ అనేది ఉంది కదా, ఆ టీ అక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ టూల్ వచ్చింది అనమాట. ఓకేనా, మీరేం చేస్తారంటే ఇదిగోండి ఫస్ట్ మనము లేయర్స్, ఇప్పుడు మనకి కలర్స్ ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి రెక్టాంగులర్ మార్కెట్ టూల్స్లో ఫస్ట్ ఉండేది చూడండి, రెక్టాంగులర్ మార్కెట్ టూల్, ఎలిప్టికల్ మార్కెట్ టూల్ చూద్దాం. రెక్టాంగిల్ అంటేనేమో తెలుసు కదా, చతురస్రాకారం అంటాము. ఇది ఎలిప్టికల్ అంటే సర్కిల్ లాగా ఉంటుంది అనమాట. దీన్ని ఎలిప్టికల్ మార్కెట్ టూల్ అంటాము. దీనికి ఇదిగోండి ఇలా ఇలా రౌండ్గా గీయడం రావాలి. మీకు బాక్స్ అనుకోండి, రౌండ్ మంచిగా బాక్స్ కరెక్ట్గా క్లిక్ చేసి డ్రాగ్ చేయడం రావాలన్నమాట. నేను ఇక్కడ టూల్లో ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి చూడండి, ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని 2 కలర్స్ ఉన్నాయి. ముందు కనపడేదాన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, వెనక బాక్స్ వైట్ ఉంది చూడండి దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాము. మనము ప్రీవియస్ క్లాస్లో ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలో చూసాం కదా. అలాగే ఇక్కడ మనం తీసుకున్న స్క్వేర్లో కానీ లేకపోతే సర్కిల్లో కానీ కలర్ అప్లై చేయడం చూద్దాం. ఓకేనా, ఇదిగోండి కలర్ తీసుకున్నాను. ఆల్ట్ డిలీట్, ఆల్ట్ బ్యాక్ స్పేస్, నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఆల్ట్ డిలీట్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఏమవుతుంది, పర్టికులర్గా ఈ రౌండ్లోనే ఆ ముందు కలర్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇదిగోండి కలర్ మారుస్తున్నాను చూడండి. ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ కలర్ పిక్కర్ అంటాం దీన్ని. కలర్ పిక్కర్లో మీరు కలర్ సెలెక్ట్ చేసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఈసారి వేరే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే అన్నాను. ఆ కలర్ ఇక్కడ రావాలి అంటే ఆల్ట్ డిలీట్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ అనాలన్నమాట. మళ్ళీ ఇంకొకసారి వేరే కలర్ అప్లై చేస్తున్నాను చూడండి, ఓకే అన్నాను. ఇప్పుడు ఆ కలర్ ఇక్కడ రావాలి అంటే ఆల్ట్ డిలీట్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ అనాలి. ఓకేనా, ఇప్పుడు నేను వెనకాల ఇంకో కలర్ ఉంది చూడండి, ఇవ్వండి. ఇప్పుడు వెనకాల ఇంకో కలర్ ఉంది కదా వైట్ అని, ముందున్న దాన్ని ఏమో ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, వెనకున్న దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాము. ఇప్పుడు మీకు అది తెలియాలనుకోండి, ఫస్ట్ మీకు ఇదిగోండి ఫోర్గ్రౌండ్ కలర్ అంటే ఏది, ముందున్నది అనమాట. ఆ ఫోర్గ్రౌండ్ కలర్ రావాలి అంటే ఏం చేసాం మనము, ఆల్ట్ డిలీట్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ అన్నాం. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఆల్ట్ డిలీట్ లేదా ఆల్ట్ బ్యాక్ స్పేస్, మీకు ఆల్ట్ డిలీట్ కీబోర్డ్లో అనమాట 2 ఒకేసారి ప్రెస్ చేయాలి. మీకు నేను వీడియో క్లిప్ ఒకటి పెడతాను మీకు ఎట్లా చేయాలి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఎలా అనాలి, ఆల్ట్ డిలీట్ ఎలా అనేది చూపిస్తాను మీకు. అనమాట 2 ఒకేసారి అనాలన్నమాట. అలా అంటేనే మీకు ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చింది. నేను ఇప్పుడు టైప్ చేసేది బ్యాక్గ్రౌండ్ కలర్ది. ఓకేనా, ఇది ఏంటి ఫోర్గ్రౌండ్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను కింద పెట్టేస్తున్నాను. ఇదే ఇంకొకటి తీసుకొని నేను మీకు ఫోర్గ్రౌండ్ కలర్ది మీకు ఇక్కడ చేసి చెప్తాను చూడండి. మీరు దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్కి ఇది కాదు, మీరు మళ్ళీ ఇది అనుకోమాకండి. ఓకేనా, ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్కి ఏంటి మనం చేసింది, ఆల్ట్ డిలీట్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ టైప్ చేసుకోవాలి. టైప్ చేయాలా, ఏం చేయాలి చెప్పండి, కీబోర్డ్లో ఆల్ట్ డిలీట్ అని కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇవి మీరు రాసుకోండి, బుక్లో రాసుకుంటే మీకు ఏంటంటే షార్ట్ కట్స్ అనేవి బాగా అలవాటు అవుతాయి అనమాట. ఓకేనా, మీకు ఈ షార్ట్ కట్స్ ఎంత బాగా వస్తే మీకు ఫోటోషాప్ అంత బాగా వచ్చింది అనమాట. మీకు సౌండ్ ఏమన్నా పక్క నుంచి ఏమన్నా సౌండ్ వస్తే కొంచెం సారీ అండి, పక్కన గుడి కడుతున్నారు, అది సౌండ్ ఒకటి వస్తుంది. ఓకేనా, నేను అందుకే నేను కొంచెం పెద్దగానే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అంటే ఏంటి, కంట్రోల్ డిలీట్ కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కానీ. ఓకేనా, ఫోర్గ్రౌండ్ కలర్ అంటే ఆల్ట్ డిలీట్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్కి ఏంటి కంట్రోల్ డిలీట్ కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కానీ. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇటువైపు లేయర్ ఉంది చూసారా, దాని మీద కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే అది మళ్ళీ సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సెలెక్ట్ అవ్వడానికి కంట్రోల్ క్లిక్ చేయడం అనమాట లేయర్ మీద. ఇదిగోండి ఇప్పుడు వేరే కలర్ తీసుకున్నాను, ఆ కలర్ ఇక్కడ అప్లై చేయాలనుకోండి. ఇప్పుడు చూడండి ఆల్ట్ డిలీట్ అంటేనేమో ముందు కలర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, అక్కడ వైట్ కలర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే చాలు. ఇదిగోండి ఇదేమో ఫోర్గ్రౌండ్ కలరు, ఆ గ్రీన్ ఏమో బ్యాక్గ్రౌండ్ కలర్. ఫోర్గ్రౌండ్ కలర్ ఏ కలర్ చూడండి, పింక్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కలర్. ఇప్పుడు నాకు పింక్ కలర్ రావాలనుకోండి ఏం చేస్తాం మనము, ఇప్పుడు పింక్ రావాలనుకోండి ఏం చేయాలి, ఆల్ట్ డిలీట్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ అనాలి. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలనుకోండి అంటే గ్రీన్ కలర్ రావాలనుకోండి మనం ఏం చేయాలి,
కంట్రోల్ డిలీట్ కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కానీ అనాలన్నమాట. అలాగా ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇగోండి రెండు అప్లై చేద్దాం. చూడండి, ఇగోండి ముందు కలర్ రావాలంటే ఫోర్గ్రౌండ్ కలర్, వెనక కలర్ రావాలి అంటేనేమో బ్యాక్గ్రౌండ్ కలర్, కంట్రోల్ డిలీట్ అనమాట. ఆల్ట్ డిలీట్ ఆర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్, లేదా కంట్రోల్ డిలీట్ కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కానీ. ఓకేనా. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, అది పోవాలి అంటే కంట్రోల్ డి అనాలి. కంట్రోల్ డి అంటే డి సెలెక్షన్ అనమాట. ఆ బ్లింక్ అవుతుంది పోవడానికి కంట్రోల్ డి అంటే డి సెలెక్షన్, అంటే సెలెక్షన్ పోయిద్ది అనమాట. మళ్ళీ సెలెక్ట్ అవ్వాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ డి అనాలి. ఓకేనా. సెలెక్షను కంట్రోల్ డి అంటేనేమో ఇదిగోండి ఇప్పుడు రెక్టాంగులర్, ఇదిగోండి ఇప్పుడు క్లిక్ చేసి మొత్తం తీసేస్తున్నాను చూడండి. ఆ లేయర్స్ ఆ కన్నులు తీసేస్తే అయ్యే పోతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి మళ్ళీ రెక్టాంగులర్ మార్కింగ్ టూల్ సెలెక్ట్ చేశాను, ఇదిగోండి. ఓకేనా. ఎం అనమాట దీనికి, మూటూల్కి అయితే వి. నేను మళ్ళీ మీకు రివిజన్ చేపిస్తూ ఉంటాను రోజు. మార్కింగ్ టూల్ అంటే ఏంటి ఎమ్, మూటూల్ అంటే వి అనమాట. ఇదిగోండి ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. ఇందులో మనకి కలర్ రావాలి, ఏం చేయాలి? ముందు కలర్ రావాలి అంటే ఏం చేయాలి? ముందు దానికి లేయర్ తీసుకోవాలి. లేయర్ తీసుకోలేదనుకోండి అన్ని కలర్స్ అన్నీ కలిసిపోయి ఒకే దాంట్లో ఉండి మూవ్ చేయాలన్నా మళ్ళీ ఇంకో కలర్ అప్లై చేయాలన్నా మనకు కుదరదు అనమాట. అదే లేయర్స్ అప్లై చేశారనుకోండి అప్పుడు ఏంటి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కలర్స్ మార్చుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, లేకపోతే జరుపుకోవచ్చు, షేపులు మార్చుకోవచ్చు, అట్లా అనమాట. నేను లేయర్ అప్లై చేయకుండా చేస్తున్నా చూడండి. ఇప్పుడు అప్పుడేమైంది, అది ఇది కలిసిపోయిద్ది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ మూవ్ చేశాను అనుకోండి, అది ఇది కలిసిపోయిద్ది, వేరుగా ఉండదు అనమాట. రెండు కలిసిపోయినాయి అనుకోండి మనకి ఇబ్బంది కదా. ఇప్పుడు అది వేరు ఇది వేరు, అందుకని లేయర్స్ అనేది మనకి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇదిగోండి ఇది సెలెక్షన్. ఇదిగోండి ఇలా బ్లింక్ అయ్యేదాన్ని ఏమంటాము అంటే సెలెక్టింగ్లో ఉందన్నమాట. కంట్రోల్ డి అంటే డి సెలెక్ట్ అయిపోయింది. అలా సెలెక్షన్లో ఉన్నది పోవాలి అంటే కంట్రోల్ డి అనాలి. కంట్రోల్ డి అంటే ఏమవుతుంది, డి సెలెక్షన్ అంటాం. ఒకవేళ మళ్ళీ ఇందాక పోయింది కదా, డీసెలెక్ట్ అయింది కదా, అది మళ్ళీ రావాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ డి అనాలన్నమాట. కంట్రోల్ షిఫ్ట్ డి అంటే ఏమవుతుంది, రీసెలెక్షన్. రీ అంటే ఏంటి, తిరిగి మళ్ళీ సెలెక్ట్ అవుతుంది, దాన్ని రీసెలెక్షన్ అంటాం అనమాట. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు ఇలా సెలెక్ట్ అయింది, కంట్రోల్ డి అంటే ఏమవుతుంది, డీసెలెక్షన్ అయింది. మళ్ళీ రావాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ డి అంటే రీసెలెక్షన్, మళ్ళీ తిరిగి సెలెక్ట్ అవుతుంది అనమాట, దాన్ని రీసెలెక్షన్ అంటాం. కంట్రోల్ డి అంటే డీసెలెక్షన్, కంట్రోల్ షిఫ్ట్ డి అంటే ఏంటి, రీసెలెక్షన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి మనం ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నామో మీకు అన్నీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు మళ్ళీ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. గబా చెప్తున్నాను అనుకోండి, మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి, ఇన్ని కొంచెం స్లోగా చెప్పండి, లేకపోతే నోట్స్ ఇవ్వండి, లేకపోతే ఇలా మీనింగ్ అంటే ఏంటి అలా మీరు నాకు కింద కామెంట్ ఇస్తే ఏంటి అంటే మీకు స్లోగా చెప్తాను. లేకపోతే ఇంకా మీకు ఏదైనా కావాలనుకోండి, ఫలానాది కావాలి ఫోటోషాప్లో అంటే కింద నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కొంతమందికి కామెంట్ ఎలా ఇవ్వాలో తెలియట్లేదు, సబ్స్క్రైబ్ ఎలా చేయాలో తెలియట్లేదు, లైక్ అంటే ఏంటో తెలియట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి, సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను ఇలాంటి ఏ వీడియో పెట్టినా కూడా మీకు పైన నోటిఫికేషన్లో వచ్చింది అనమాట. మీరు పెట్టలేదనుకోండి మీకు ఇది రాలేదనుకోండి మీరు మర్చిపోతారు. అదే మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి మీరు మర్చిపోయినా పక్కన నోటిఫికేషన్ వస్తుంది అనమాట పైన, అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి సెలెక్షను, రీసెలెక్షను ఇవన్నీ ఇదిగోండి మెనూ బార్లో సెలెక్ట్లో ఉంటాయి అన్నమాట. సెలెక్ట్లో సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ ఏ అని అవన్నీ అక్కడే ఉంటాయి, ఒకసారి చూసుకోండి. నేను అక్కడ ఉన్నాయే చెప్పాను, మీరు చూసైనా నోట్స్ రాసుకోవచ్చు, లేకపోతే నేను చెప్పినైనా మీరు నోట్ చేసుకుంటే నేను ఫాస్ట్గా కంట్రోల్ డి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఆల్ట్ డిలీట్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటూ ఉన్నాను అనుకోండి మీకు ఏంటంటే అర్థమవుతుంది. అదే ముందు నుంచి నేర్చుకున్నారనుకోండి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు ఇప్పటికి చాలా షార్ట్ కట్లు ఇప్పుడే మీరు చాలా షార్ట్ కట్లు నేర్చేసుకున్నారు ఈ ఒక్క రోజుకే. ఎందుకంటే ఒకేసారి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు రోజు చెప్తూ ఉంటే మీకు అలవాటు అవుతూ ఉంటుందని చెప్పాను అనమాట. రెక్టాంగులర్ మార్కింగ్ టూల్కి ఏంటి మనం రెక్టాంగులర్ మార్కింగ్ టూల్ చెప్పుకున్నాం, దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది, అదేంటి ఎమ్. అదే మూవ్ టూల్కి అనుకోండి వి అనమాట. ఇట్లాగా మనకి షార్ట్ కట్స్ అనేవి బాగా రావాలి. ఇప్పుడు మనం రౌండ్గా రెక్టాంగిల్ గీయడం రావాలి మీకు. ఫస్ట్ మౌస్ బాగా యూస్ చేయడం రావాలి. ఫోటోషాప్ రావాలి అంటే మౌస్ బాగా యూస్ చేయడం రావాలి. ఎలిప్టికల్ మార్కింగ్ టూల్ రౌండ్ గీయడం రావాలి. ఎలిప్టికల్ మార్కింగ్ టూల్లో రౌండ్ చక్క క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయడం రావాలి.
సెలెక్ట్ చేయడం రావాలి. డీసెలెక్ట్ చేయడం అంటే ఏంటి, సెలెక్షన్ తీసేయడం, మళ్ళీ రీసెలెక్ట్ చేయడం. డీసెలెక్షన్ వేరు, రీసెలెక్షన్ వేరు, సెలెక్షన్ వేరు. ఓకేనా. రెక్టాంగిల్ డ్రాగ్ చేయడం, ఎలిప్టికల్ చేయడం, అట్లా అనమాట. మీరు ఇవన్నీ బాగా రావాలి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ఫోటోషాప్ వచ్చింది అనమాట. ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేయడం, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయడం. ఓకేనా. కంట్రోల్ ఆల్ట్, మనకి కంట్రోల్ ఆల్ట్, బ్యాక్ స్పేస్, డిలీట్, ఇవన్నీ ఏంటంటే బాగా ఫాస్ట్గా F7 అంటే లేయర్స్ అని, ఇట్లా మీకు ఏంటి అంటే ఎక్కువ ప్రాక్టీస్ అవుతూ ఉండాలి ఫోటోషాప్లో. MS ఆఫీస్లో లాగా స్లోగా చేస్తే కుదరదు అనమాట. ఫాస్ట్గా చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి షేప్లో. అప్పుడు ఏం చేస్తాం మనము, ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. ఏం చేయాలి, ఇందాక చేసాం కదా, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటేనే ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్కి ఏమో కంట్రోల్ డిలీట్ కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కానీ, అట్లా అనమాట. ఇలా ఇదిగోండి ఒకే లేయర్లో ఇలా కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది మనకి, మనం ఏదైనా కలర్ అప్లై చేయాలంటే కుదరదు అనమాట. ఇదిగోండి ఇట్లాగా సపరేట్గా ఉంటే ఇదిగోండి మూటూలు అంటాను దాన్ని. మూటూలతో మూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగోండి ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయడం రావాలి. సర్కిల్ అనుకోండి, ఇలా క్లిక్ చేసుకొని డ్రాగ్ చేయడం, రౌండ్ గీయడం రావాలి. ఓకేనా. అలా అనమాట. ఇప్పుడు మూటూల్లో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ మూటూలకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఇది సెలక్షన్ కదా, ఇదిగోండి ఇది సెలక్షన్. ఇప్పుడు మూటూలు చూద్దాం ఉండండి ఒకసారి. ఇదిగోండి ఇది మెనూ బారు. మనం ఏది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఇది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. మూటూలు క్లిక్ చేశారనుకోండి, ఆ ఆప్షన్స్లోంచి అందులోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇది ఆప్షన్లో చూడండి, ఆటో సెలెక్ట్ దగ్గర ఏముందో చూడండి. మూటూ సెలెక్ట్ చేసినప్పుడు మెనూ బార్ పైన ఆటో సెలెక్ట్ అని ఉంది. అంటే ఏంటి, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది అనమాట. లేయర్లు అనేవి ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వాలి అంటే ఆటో సెలెక్ట్ లేయర్ దగ్గర చెక్ మార్క్ ఉండాలి. అది ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేశారు. లేయర్స్ ఎక్కడ ఉందో చెప్తున్నాను చూడండి. వ్యూలో ఇదిగోండి ఇక్కడ లేయర్స్ అని ఉంది. ఇందాక మనము ఇదిగోండి విండో ఉంది కదా, విండోలో ఇదిగోండి లేయర్స్. వ్యూలో ఏమో రూలర్స్ చూసాము, విండోలో ఏమో లేయర్స్ చూసాం. ఫస్ట్ మనం రూలర్స్ చూసాం. ఇప్పుడు ఇదిగోండి ఇది లేయర్స్ అనమాట. లేయర్స్ ప్యాలెట్ అంటాం దీన్ని. ఈ లేయర్స్ ఇటువైపు వస్తాయి అనమాట. ఓకేనా. అది ఇప్పుడు మనకి లేయర్స్ కావాలన్నా, రూలర్స్ కావాలన్నా, కంట్రోల్ D అట్లా మనకి F7 అంటేనేమో లేయర్స్ అనమాట. ఓకేనా. సెలక్షన్, రీసెలక్షన్. కంట్రోల్ D అంటే డీసెలక్షన్, రీసెలెక్ట్ అంటే కంట్రోల్ షిఫ్ట్ D అనమాట. F7 అంటే లేయర్స్ అనమాట. అట్లా మనకి ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది అనమాట. ఈ మూటూల్లో ఇదిగోండి ఇలా మూవ్ అవుతుంది చూసారా, రెండు కలిపి ఇదిగోండి ఒకే లేయర్లో ఉన్నాయి. ఒకే లేయర్లో ఉంటే ఏంటంటే అలా కలిసిపోతాయి అనమాట. అది వేరే సపరేట్గా ఇది సపరేట్గా రావాలనుకోండి, అప్పుడు మనం లేయర్స్ అనేది అందుకని లేయర్స్ అనమాట. మనకి ఈ లేయర్స్ అనేది అప్లై చేసే ముందు అసలు మూటూల్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఆటో సెలెక్ట్ లేయర్ అని ఉంది చూడండి పైన. మనము ఇదిగోండి కొత్త లేయర్ తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ క్రియేట్ న్యూ లేయర్ ఇది సెలెక్ట్ చేశా. లేయర్ తీసుకున్న తర్వాత లేయర్లో క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకొని కలర్ అప్లై చేసుకోండి. అప్పుడు ఆ లేయర్లోనే ఉంటుంది. ఇంకో లేయర్ కావాలనుకుంటే ఇంకో లేయర్, అట్లా అనమాట. సపరేట్గా లేయర్స్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసి ఇదిగోండి ఇలా డ్రాగ్ చేశాను. లేయర్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, అందులో కలర్ అప్లై చేస్తున్నాం అనుకోండి. ముందు కలర్ రావాలంటే ఆల్ట్ డిలీట్. ఓకేనా. కంట్రోల్ D అంటే డీసెలెక్షన్. ఇదిగోండి ఆ ముందు కలర్ అప్లై చేయాలంటేనేమో ఆల్ట్ డిలీట్, వెనక కలర్ అయితే కంట్రోల్ డిలీట్, అట్లా అనమాట. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అట్లా. ఆ బ్లింక్ అవుతుంది పోవాలి అని అంటేనేమో కంట్రోల్ D డీసెలెక్షన్ అనమాట. మళ్ళీ రావాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ D అనమాట. రీసెలెక్షన్ అంటాం. ఇట్లాగా ఈ సెలెక్షన్స్లో మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఈ మూటూల్లో మాత్రం ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఇలా మూవ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇందులో కలర్ అప్లై చేస్తాం, వేరే లేయర్లో అప్లై చేస్తున్నా చూడండి. ఇది ఇప్పుడు వేరే లేయర్ తీసుకోలేదు అనుకోండి, ఇదిగోండి లేయర్ 4 లేయర్ 5 అని ఉంది చూడండి. 4 ఇది 5 అది, అంటే దానికి దీనికి సంబంధం ఉండదు అనమాట. అది వేరు ఇది వేరు. దీని కలర్ మార్చుకోవాలంటే దీన్ని మార్చుకోవచ్చు, దాన్ని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, అట్లా అనమాట. అది లేయర్ అంటే అది దేనికి దానికే సపరేట్గా ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగోండి ఆటో సెలెక్ట్ అనమాట. ఆటో సెలెక్ట్ లేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు లేయర్ ఉంది కదా, పింక్ మీద క్లిక్ చేశారనుకోండి పింక్ సెలెక్ట్ అయింది, గ్రీన్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ సెలెక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అక్కడ చెక్ మార్క్ ఉండడం వల్ల.
ఆటో సెలెక్ట్ లేయర్ దగ్గర చెక్ మార్క్ ఉండడం వల్ల మీరు మౌస్ తీసుకెళ్ళి పింక్ మీద క్లిక్ చేస్తే ఆ లేయర్ సెలెక్ట్ అయ్యింది, గ్రీన్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ సెలెక్ట్ అయ్యింది. చూడండి ఆ లేయర్లోకి వెళ్తారు. మీరు అందులోకి వెళ్ళంగానే మీరు మౌస్ తీసుకెళ్ళి అక్కడ క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అదిగోండి ఇలా అలా మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకోవచ్చు, ఏ లేయర్ కావాలనుకుంటే ఆ లేయర్ అప్లై చేసుకోవచ్చు. అట్లాగా ఇదిగోండి అన్నీ ఒకేసారి ఉన్నాయి అనుకోండి, మనం ఇదిగోండి అర్థమవుతుంది ఇట్లా. అదే మనము సపరేట్గా లేయర్స్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏది కావాలో అది పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అలాగా చూసారు కదండి, కలర్స్ అప్లై చేయడం చాలా ఈజీ. 2-3 సార్లు ప్రాక్టీస్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.